మరి దాదాపు ఒక 1.5-2 అవర్స్ మీటింగ్లో పాల్గొన్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఇది డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ కాదు, తెలుగుదేశం పార్టీ డబ్బా రివ్యూ మీటింగ్, ఇది సెల్ఫ్ డబ్బా రివ్యూ మీటింగ్. ఇది అంతకుమించి ఏమీ లేదు దీంట్లో. మేము ఈ డిఆర్సీలో ప్రధానంగా మేమందరం కూడా ఒకే మాటగా లేవనెత్తిన అంశము, గడిచిన కొన్ని రోజులుగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏదైతే పరిణామాలు జరుగుతూ ఉన్నాయో, తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మేమిద్దరం క్లోజ్డ్ రూమ్లో కూర్చొని రాయలసీమ ఎత్తిపోతలకు పూర్తి అసలు ఏమాత్రం కూడా మా వాదన వినే పరిస్థితి కూడా అక్కడ కనిపించలేదు. ఈరోజు ప్రతి రైతులో కూడా ఆందోళన ఉంది. వర్షాలు బాగా పడినప్పుడు, శ్రీశైలంలో ఫ్లడ్ డేస్ ఎక్కువ ఉన్నప్పుడు తెలంగాణ పవర్ జనరేట్ చేసిన, తెలంగాణ ఎత్తిపోతల పథకాల్లో నీళ్లు ఎత్తిపోసుకున్నా మనం గ్రావిటీ ద్వారా తీసుకోవచ్చు. ఏది వర్షాలు బాగా పడినప్పుడు, ఫ్లడ్ డేస్ దాదాపు 150-180 రోజులు ఫ్లడ్ డేస్ ఉన్నప్పుడు ఇది సాధ్యం. కానీ ఫ్లడ్ డేస్ తక్కువ ఉన్నప్పుడు మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. మన ప్రాంతానికి 111 టీఎంసీలు రావాలా, ఎస్ఆర్బీసీకి సంబంధించి 19 టీఎంసీలు రావాలా, తెలుగుగంగకు సంబంధించి 39 టీఎంసీలు రావాలా, జిఎన్ఎస్ఎస్కి సంబంధించి 38 టీఎంసీలు రావాలా, చెన్నై డ్రింకింగ్ వాటర్కు 15 టీఎంసీలు రావాలా, కేసీ కెనాల్ ఏదైతే ఇక్కడ మనం శ్రీశైలం నుంచి మనం తీసుకుంటామో దానికి 10 టీఎంసీలు రావాలా, మొత్తం 111 టీఎంసీలు నీళ్ళు మనకు రావాలా. మొత్తం కేసీ కెనాల్ రైతాంగం, జిఎన్ఎస్ఎస్ కింద ఆయకట్టు రైతాంగం, తెలుగుగంగ ఆయకట్టు అంటే బ్రహ్మం సాగరు, SR1, SR2 రైతాంగం, ఇన్ని లక్షల మంది రైతులు వీటి మీద ఆధారపడి ఉన్నారు. మరి ఇంత పెద్ద అంశాన్ని ఏమాత్రం అంటే మేము చర్చ మొదలు పెడితే 2 నిమిషాలు మా వాదన వింటనే రివర్స్ ఎదురుదాడికి మళ్ళా మేము సమాధానం ఇస్తే డైవర్షను. కేవలం ఎదురుదాడి, డైవర్షన్ తప్ప ఏమీ లేదు ఇక్కడ. ఏ సమస్యలు ఏవనైతున్నా ఇంతే. మరి ఈ డిఆర్సీ మీటింగ్లు ఎందుకో మరి అర్థం కాని పరిస్థితి. మరి ఇవాళ కూడా రైతుల తరపున రైతులు ఏదైతే ఆందోళన పడుతూ ఉన్నారో, ఓ పక్క తెలంగాణ పవర్ జనరేషన్ అనే పేరుతో నీళ్లు కిందికి వదులుతూ ఉంది, ఓ పక్క పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల నుంచి వాటరు రోజుకు 3 టీఎంసీలు పంప్ చేస్తే 5-6 టీఎంసీలు వచ్చే ఫ్లడ్ ప్రతిరోజు తెలంగాణ ప్రాంతానికే పోతే ఎప్పుడు నీళ్లు 880 లెవెల్కి రావాలా, ఎప్పుడు 854 లెవెల్కి రావాలా, ఎప్పుడు మన ప్రాంతానికి నీళ్లు రావాలా? 854 అడుగులు పైకి పోతేనే కదా మనకు కనీసం 7000 క్యూసెక్లన్నా వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం ఒక పక్క పాలమూరు ఎత్తిపోతలు ఎటువంటి అనుమతులు లేకుండా కడతా ఉంది, దిండి ఎత్తిపోతలు ఎటువంటి అనుమతులు లేకుండా కట్టుకుంటూ పోతూ ఉన్నారు. ఒక పక్క పవర్ జనరేషన్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. వాళ్ళ అనుమతులు లేకుండా రోజుకు 3-4 టీఎంసీలు అనుమతులు లేని ప్రాజెక్టుల నుంచి డ్రా చేసే పరిస్థితుల్లో ఉండి మనం ఆ రోజు మనం ఏం మాట్లాడినా అరణ్య నిరోధన అవుతుంది కదా. కాబట్టి మనం కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకాలు టిట్ ఫర్ టాట్ అంతే. మనకు రాయలసీమ ఎత్తిపోతల పథకం అందుకోసమే మనము చేపట్టడంతో పాటు మనం అన్ని రకాలైన పర్మిషన్స్కు కేంద్ర ప్రభుత్వానికి అప్లై చేసినాం. కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించి మరి ఎన్విరాన్మెంటల్ మీటింగ్స్ జరుగుతాయి, ఈసీ క్లియరెన్స్కి సంబంధించిన మీటింగ్స్ జరుగుతాయి. ఆ మీటింగ్స్లో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం పర్సూ చేసినాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పర్సూ చేయకపోవడం వలన, దాన్ని పట్టించుకోకపోవడం వలన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 మార్చి మాసంలో ఈసీ రిజెక్ట్ అయింది రాయలసీమ ఎత్తిపోతల పథకానికి 2025 మార్చి మాసంలో. కాబట్టి వీళ్ళు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నారు, కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నారు. మరి వీళ్ళు ఇంత చిన్న పనిని ఈసీ అప్రూవల్ను చేయించుకోలేకున్నారు. ఈసీ అప్రూవల్ చేయించుకొని రాయలసీమకు ఆ ఎత్తిపోతల పథకం నిర్మిస్తే తెలంగాణ వాళ్ళు ఏ మాట అన్నా కూడా, వాళ్ళ ప్రభుత్వం అప్రూవల్స్ లేకుండా వాటర్ పంపింగ్ చేసినా కూడా మనకు కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉంటుంది. మనం కూడా రోజు 3 టీఎంసీలు పంప్ చేసి మన రైతుల ఇంట్రెస్ట్ కాపాడచ్చు, వ్యవసాయాన్ని కాపాడచ్చు. మన జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అదే. ఈ ప్రభుత్వాన్ని కూడా అదే దిశగా ముందుకెళ్ళమని పర్యావరణ అనుమతి ఏదైతే ఈ గవర్నమెంట్ వచ్చినాకనే పర్యావరణ అనుమతి అనేది రిజెక్ట్ అయింది 2025 మార్చి మాసంలో. ఆ పర్యావరణ అనుమతి మళ్ళా తెచ్చే దిశగా ఈ ప్రభుత్వం మళ్ళా కృషి చేయాలా. పర్యావరణ అనుమతి తీసుకొని వచ్చి మళ్ళీ ఆ ప్రాజెక్టు పనులు పూర్తి స్థాయిలో ప్రారంభించి అవి ప్రజలకు, రైతులకు అందుబాటులోకి తీసుకొని రమ్మని ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం.